పందికొక్కు ఉప్పు కారం మసాలా గట్టిగా చేయండి. ఈ కంగారు తినబోతున్నాం. కంగారు కుర్మా, కంగారు. హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అలరాము 03 గైస్. ఈ రోజు మాత్రం వీడియో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక పిచ్చి పుల్లయ్య గురించి అయితే మనం మాట్లాడబోతున్నాము. సో ఎందుకు మాట్లాడుతున్నాము ఏంటనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లీన్ గా వినండి. ఏంటంటే పాములు, కప్పులు, తేళ్లు, పురుగులు, జింకలు, రకరకాల జంతువులను అయితే తింటా ఉంటాడు ఆ పిచ్చి పుల్లయ్య అనేది. ఆ జంతువులు అన్ని తినడం వల్ల ఆయనకైతే మతి అనేది చెడిపోయింది. ఆ మతి చెడిపోయి ఆ మతిలో ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. మన ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్ గురించి కానీ మాట్లాడిండు. సో మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడిండు అని చెప్పేసి. సో అదే అలా ఎందుకు మాట్లాడిండు ఆయన అంటే, ఈయనకు వచ్చేసి మతి అయితే కంప్లీట్ గా చెడిపోయింది. మతి చెడిపోయింది. ఇంకోటి ఏమో నాన్వేష అనే వ్యక్తి అయితే ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఒకరు నాకు కామెంట్ చేసిరు ఏమని, అన్న నాన్వేషన్ ఇంకా ఉన్నాడు కదా అని చెప్పేసి. నాన్వేషన్ కాదు ఆయన పేరు, పిచ్చి పుల్లయ్య. సో ఆయన పేరు. సో ఇంకోటి ఏమంటే ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు, ఆయన అయితే ఆత్మతో తిరుగుతా ఉన్నాడు బయట, జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, మీ ఇంట్లోకి పాములు వచ్చినా, కప్పులు వచ్చినా, ఏమొచ్చినా సరే మీరు భయపడొద్దు, ఎందుకంటే అవి తినడానికి ఒక పిచ్చి పుల్లయ్య అయితే ఉన్నాడు. సో ఆ పుల్లయ్య ఎవరు ఏమన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా, చూడండి. పాము పాయిజన్ ఉంది. ఇప్పుడు అదే కూర వండుకొని తినేస్తున్నాం. నాలుగు పాము తొక్క అదిగో ఆగిపోతుంది పాములాగే. స్కిన్, లోపల స్కిన్. ఇప్పుడు కప్పలు, పురుగులు, పాములు అన్ని తినడానికి వచ్చామన్నమాట. అన్ని వేసేద్దాం. బొద్దింకలు, కపాల కండ్రి, తూరీగలు కూడా తినేద్దాం. స్కార్పియన్ సతిక బాగుంటుందా? బాగుంటుందట. బాగుంది, చాలా బాగుంది. బఠానీ గింజలాగుంది, చాలా చాలా బాగుంది. తార్తిక కొండ పీత ఇప్పుడు మనం తినబోతున్నాం. ఆగిపోతుంది పాములాగే. స్కిన్, లోపల స్కిన్. ఈ పిచ్చి పుల్లయ్య అయితే మన ఇండియా అయితే కాదు. ఎందుకు కాదని అంటున్నానంటే, ఎవరైనా సరే మన ఇండియాలో ప్రతి ఒక్కరు ఒక తల్లిని, ఒక చెల్లిని ప్రతి ఒక్కరు గౌరవించి మాట్లాడతారు. అట్లాంటిది ఒక మదర్ గురించి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మదర్ ఒక తల్లి గురించి ఇలా మాట్లాడుతున్నాడంటే మీరు ఆలోచించండి. ఇట్లా కప్పులు, పాములు తినేవాడిని ఫేమస్ చేసి పెట్టిరు మీరు. అట్లా ఫేమస్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది చూసినారు కదా. కప్పులు, పాములు వదిలేసి ఏదేదో మాట్లాడుతుండు. అసలు ప్రపంచం చూపిడా మేం చెప్తే నువ్వేం చేస్తున్నావు? కప్పులు తినేది, పాములు తినేది, బెట్టింగ్ మీద పోరాడేటప్పుడు బెట్టింగ్ మీద పోరాడు. ఇవన్నీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక తల్లిని అనడము. ఎవరైనా సరే మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఇట్లా కప్పులు, పాములు తింటారా? పాములకు మనము పూజ చేస్తాము పాలేసి కాసి. అట్లాంటిది పాములు, తేళ్లు, ఏదేదో రకరకాల జంతువులు తిని, ఇవన్నీ తిని కాసి ఇలా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు నాన్ వేషనా, లేకపోతే నువ్వు పిచ్చి పుల్లయ్యవా, లేకపోతే ఏంటి? అసలు ఏడో పాములు, కప్పులు ఏరుకొని అమ్ముకొని తినేవో అని తీసుకొచ్చి ఫేమస్ చేసిరు మీరంతా గైస్. అట్లాంటి ఫేమస్ అవ్వగానే చూసినారు కదా ఏమేమి మాట్లాడుతుండో. ఇంకోటి, మీరందరూ ఈ పిచ్చి పుల్లయ్యది మీరు ఏమనుకుంటారు అంటే ఇండియా అనుకుంటారు. ఇండియా కాదా అయింది వచ్చేసి పాకిస్తాన్. ఎందుకు పాకిస్తాన్ అన్నాను నేను అంటే, మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరు కానీ ఒక తల్లి గురించి కానీ, ఒక చెల్లి గురించి కానీ ఎవరు ఇలా మాట్లాడరు. అలా పాకిస్తాన్ కాబట్టి అలా మాట్లాడిండు. ఇంకోటి, మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఇట్లా జంతువులు తింటారా? పాములు, జింకలను, తేళ్లని చూడండి. మీరు ఒకసారి చూడండి ఆయన ఛానల్లో, అందరూ ఒకసారి పోయి వెళ్ళి చూడండి కావాలంటే. మొత్తం అవే వీడియోలు, ఏమేం లేవు. 20 లాక్ 10 లాక్ ఇట్లా మొత్తం మిలియన్స్ మీరు చూడొచ్చు కావాలంటే. మొత్తం ఆయన ఛానల్లోకి పోయి ఒకసారి చూడండి. అన్ని ఉన్నాయి అక్కడ, అన్ని అప్లోడ్ చేసి పెట్టిండు. మొత్తం అవి తినడమే, వేరే ఏం లేదు. సో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకసారి చూడండి ఏమేమి తింటా ఉన్నాడో మీరు అన్ని క్లియర్ గా చూపిస్తా చూడండి. అసలు ఇట్లాంటి మనిషి అనే వ్యక్తి ఎవరైనా ఇట్లాంటివి తింటారా? మీరు ఆలోచించండి. మన ఇండియాలో ఉండేవాళ్ళు ఇలాంటి అసలు తింటారా జంతువుల్ని? ఒక్కసారి చూడండి. మొండాలు తీసి కదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకి నోరూరు నుంచే కప్పల కథ రెడీ అవుతుంది. మనకి నోరూరు నుంచే కప్పలు వచ్చాయండి. ఇప్పుడు ఈ కప్పలు చూసి చెప్తాను. కప్పల కాళ్ళు ఇదిగోండి, మీరు చూసుకోవచ్చు. నోరు ఊరిపోతుంది నాకు కారంగానా. రుచి చూసి చెప్తాను. ఇంకా పాప నువ్వు తిను నువ్వు. ఇందా సిగ్గుపడిపోతాను, తినట్లేదు పిల్ల. మనకి చాప్ స్టిక్ వద్దు, మందు తర్వాత వేద్దాం. ఇదిగా నోరు ఊరిపోతుంది కప్ప, యమ్మి కప్ప. మామూలు
సో తీరా మళ్ళా మన పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అనే దేవుడు లాంటి వ్యక్తిని మళ్ళా ఏమంటుండు, నువ్వు పాకిస్తాన్ ముస్లిము, ఇండియా ముస్లిం అయితే కాదని అంటుండు. అసలైన పాకిస్తాను ఈ పిచ్చి పుల్లయ్య. ఒకసారి చూడండి ఎందుకు ఈ మాట అన్నాను నేను అంటే, ఎవరైనా సరే మన ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఒక ఇదనేది ఉంటుంది. అట్లాంటిది జంతువుల్ని, పాముల్ని, కుక్కుల్ని, నక్కల్ని, కప్పుల్ని, తేళ్ని ఇవన్నీ తింటున్నావు అంటే అసలు నీకు ఇవన్నీ తినేసి మతి అయితే చెడిపోయింది. ఇంకొకరు నాకు కామెంట్ చేసిరు ఏమని అంటే, నాన్ వెజ్ అని ఇంకా ఉన్నాడు వీడియోలు చేస్తుండని. నాన్ వెజ్ అని అయితే ప్రాణాలతో లేడు. సో నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను ఏమైంది ఏమన్నది. సో ఎందుకు ప్రాణాలతో లేడని అంటున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే సో చూడండి ఒకసారి మీరు ఈ వీడియో. రక్తం కూర తినడానికి వచ్చాం. రక్తం కూర ఏంటండి అంటే రకరకాల జంతువుల రక్తాలు. ఇదిగో బాగా కదా అని. నాన్ వెజ్ అని ఉండేది మనిషి కాదు, నాన్ వెజ్ అని ఆత్మ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. మనిషి అయితే ఎప్పుడో చనిపోయింది. ఆయన ఎలా చనిపోయింది ఏమనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా మీకు చూపిస్తాను నేను. సో అలాగే మీరు వీలైతే ఏమంటారు తీసుకెళ్లేటప్పుడు, శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీరు రావచ్చు. ఎందుకంటే ఎవరు లేదు, తన ఒక అనాథ. సో అది పరిస్థితి. అలాగే మన పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న గురించి చాలా ఏదేదో మాట్లాడిండు. సో ఇదంతా మాట్లాడింది కానీ మతి తెప్పి మైండ్ అయితే వెళ్ళిపోయింది. నాన్ వెజ్ అయితే ప్రాణాలతో అయితే లేడు ప్రజెంట్. సో నెక్స్ట్ ఆయన ఎలా చనిపోయిండు ఏమన్నది క్లియర్ గా మీకు చూపిస్తాను. మన ఫాలోవర్ ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబర్ అందరికి నేను ఒకటే చెప్తాను. సో ఇట్లాంటి పిచ్చి పుల్లయ్య నేను మాట్లాడింది కరెక్టా కాదని మీరు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు, మీరు ఏమనేది సెలెక్ట్ చేస్తారు, మీరు ఒకసారి సెలెక్ట్ చేయండి. సో ఈ వీడియో అయితే డెఫినెట్ గా అందరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ కి నేను అందరికి ఒకటే చెప్తాను. సో ఈ వీడియో గురించి మీరు ఏమన్నా రాస్తారో కామెంట్ అయితే రాయండి. ఎందుకంటే వాళ్ళ మదర్ గురించి అయితే చాలా నెగిటివ్ గా మాట్లాడినాడు. నాకైతే గుండెకి తాకింది. సో అందువల్లే ఈ వీడియో అయితే చేస్తున్నా. కేవలం ఎందుకంటే నాకు గానీ ఒక అమ్మ ఉంది, మీ అందరికి అమ్మ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అమ్మ ఉంటారు. అమ్మ లేకపోతే అసలు మనం సృష్టి లేదు. అట్లాంటి అమ్మ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో ఎవరికైనా అనేది బాధ అనిపిస్తుంది. మీకు బాధ అనిపించిందో లేదు, నాకైతే చాలా బాధ అనిపించినందుకే ఈ రోజు అయితే మొత్తము పిచ్చి పుల్లయ్య ఏమేమి చేస్తున్నాడు ఏమని ఒకసారి చెక్ చేస్తే మొత్తము పిచ్చి పుల్లయ్య దాంట్లో అన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు. ఒకసారి జంతువులు తిన్నాడా లేదనేది ఇంకా నేను కొన్నే చూపిస్తున్నా. మీకు చాలా ఉన్నాయి. మొత్తం అవే జంతువులు తినడమే, వేరే ఏమేం లేదు దాంట్లో. అసలు దాన్ని ఏమంటారు, మన ఇది డెబ్రీస్ చెత్త పడింట రోడ్ మీద మొత్తం ఆ చెత్తే, వేరే ఏమేం లేదు, ఉత్తు చెత్తే. మొత్తం తినేది, సముద్రంలో పోయేది, బీర్లు తాగేది, అమ్మాయిలతో ఎంజాయ్ చేసేది మొత్తం ఇదే. ఒకసారి మీకు డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి, నేను అబద్ధం చెప్తే అన్ని ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసాము. అప్పటి వరకు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి డెఫినెట్ గా. అండ్ మన పరీషాన్ బాయ్స్ సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నాను నేనంటే వాళ్ళందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో దీని గురించి అయితే నేను ఇంతే. బట్ ఏంటంటే ఈ పిచ్చి పుల్ల అయితే తనకైతే మైండ్ అయితే దొబ్బింది, ప్రాణాలతో లేడు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్ గా గ్రూప్ లో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చలో బాయ్, ఎంజాయ్. పాము పాయిజన్ ఉంది. ఇప్పుడు అదే కూర వండుకొని తినేస్తున్నాం. నాగుపాము తొక్క అదిగో ఆగిపోతుంది పాములాగే. స్కిన్ లోపల స్కిన్ తాత్తిక కొండపీత ఇప్పుడు మనం తినబోతున్నాం. స్కార్పియన్ సతిక బాగుంటుందా? బాగుంటుందట. బాగుంది, చాలా బాగుంది. బఠానీ గింజలాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కప్పలు, పురుగులు, పాములు అన్ని తినడానికి వచ్చామన్నమాట. అన్ని వేసేద్దాం. బొద్దింకలు, కపాల కండ్రి, తూరీగలు కూడా తినేద్దాం. ఆగిపోతుంది పాములాగే. స్కిన్ లోపల స్కిన్ చూడండి ఏమంటుండే. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మళ్ళీ మాట్లాడతాను నేను. మనకి నోరూరు నుంచే బొద్దింక, పట్టు పురుగు, చిన్న పురుగు, రకరకాల రక్తం కూడా తింటున్నాను తనే చెప్తున్నాడు. సో ఇట్లాంటి వాడిని ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ గట్టిగా వేసుకోండి. ఏమని వేసుకుంటారో ఎట్లా పడితే అట్లా వేసుకోండి. ఇంకొకసారి ఏ మదర్ గురించి అయినా సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడాలంటే 1000 సార్లు ఆలోచించాలి. అసలు మాట్లాడదని 1000 సార్లు ఆలోచించాలి. అట్లాంటి గట్టిగా వేసుకోండి. ఎట్లా వేసుకుంటారంటే బయటికేమో అసలు ప్రపంచ యాత్రికుడు, లోపుటేమో పిచ్చి పుల్లయ్య. ఇట్లున్నాడు. చూసుకోండి ఒకసారి మీరు, జాగ్రత్త. ఈ పిచ్చి పుల్లయ్య మాటలు నమ్మొద్దండి.